శివుడు కూడా మళ్ళీ తన వెనకాల పరిగెడుతూ ఉండగా శివుడికి ఒక చోట వీర్యస్ఖలనం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను చేసిన వీడియోలో అయ్యప్ప స్వామి ఎన్ని అవతారాల్లో వస్తాడు అనే విషయాల గురించి చెప్తాను అని చెప్పాను. ఈ రోజు మనం అసలు అయ్యప్ప స్వామి చరిత్ర ఏంటి అనేది, అయ్యప్ప స్వామి చరిత్రను చాలా మంది ఎలా తప్పుదారిలో పట్టించారు అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఒకసారి కైలాసంలో పరమశివుడు పార్వతీదేవితో, దేవి, లోకంలో ఎప్పుడైతే ధర్మం నశిస్తుందో, అధర్మం విజృంభిస్తుందో అప్పుడు నేను శాస్త అనే అవతారంలో ఉద్భవిస్తాను అని చెప్పాడు. శాస్త అని అంటే శాసించగలిగేది అని అర్థం. అయ్యప్ప స్వామికి అనేక అవతారాలున్నాయి. అందులో మొట్టమొదటి అవతారం శాస్త. పురాణ కాలంలో త్రిమూర్తుల అంశతోటి దత్తాత్రేయ స్వామి జన్మించాడు. ఆ తరువాత త్రిమాతల అంశతో లీలాదేవి అనే ఒక స్త్రీ జన్మించింది. దేవతలు వీరిద్దరికి వివాహం జరిపించి ఆదర్శ దంపతులు ఎలా బ్రతకాలో లోకానికి చూపించండి అని వారిద్దరిని భూమి మీదకి పంపిస్తారు. వారు దేవతలు చెప్పినట్టుగానే భూమి మీదకి వచ్చి గృహస్థ ఆశ్రమాన్ని నిర్మించుకొని దాంపత్య సుఖాలను అనుభవిస్తూ ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత దత్తాత్రేయ స్వామి వారు లీలాదేవితో, దేవి, మనం ఇప్పటి వరకు అనుభవించిన దాంపత్య సుఖాలు చాలు, ఇక నేను వెళ్లి తపస్సు చేసుకుంటాను అని చెప్తాడు. అప్పుడు లీలాదేవి దత్తాత్రేయ స్వామితో, స్వామి, మనం ఇంకా చిన్న వయసులోనే ఉన్నాము, ఇప్పుడు మీరు వెళ్లి తపస్సు చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్తుంది. దానికి దత్తాత్రేయ స్వామి బదులుగా, ఇక నాకు ఈ దాంపత్య సుఖాలు చాలు, నాకు ఈ దాంపత్య సుఖాల మీద విరక్తి పుట్టింది, నేను వెళ్లి తపస్సు చేసుకుంటా అని చెప్తాడు. కానీ దానికి లీలాదేవి, నాకు దాంపత్య సుఖాల మీద మమకారం పోలేదు, నాకు ఇంకా కామవాంఛలున్నాయి, మీరు వెళ్ళడానికి వీలేదు, ఖచ్చితంగా మీరు నాతో దాంపత్య సుఖాలు అనుభవించాల్సిందే అని గట్టిగా చెప్తుంది. అలా వారిద్దరి మధ్య వాదన పెరిగి లీలాదేవి దత్తాత్రేయ స్వామితో, స్వామి, నేను మీ పట్టమహిషిని, నా ఆజ్ఞ లేకుండా మీరు సన్యాసాన్ని స్వీకరించడానికి వీలు లేదు అని చెప్పింది. దానికి దత్తాత్రేయ స్వామికి కోపం వచ్చి, నువ్వు నా పట్టమహిషి అని గర్వంతో విర్రవీగుతున్నావు, కాబట్టి నువ్వు ఒక మహిషానివై రాక్షస గుణంలో పుట్టుదుగాక అని శపిస్తాడు. అప్పుడు లీలాదేవి, మీరు కూడా ఒక సమయంలో మహిషమై పుట్టి కామవాంఛలతో నా దగ్గరికి రండి, అప్పుడు నేను కూడా మీ వెంట వస్తాను అని శపించింది. ఇక్కడ మహిషం అంటే గేదె గాని బఫెల్లో గాని అంటే ఆ జంతువుల రూపం అని అర్థం. అలా వారిద్దరు శాపాలు ఒకరికొకరు ఇచ్చుకున్న తర్వాత కొంతకాలానికి ఒక చోట రంభుడు, కరంబుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వారిద్దరూ అన్నదమ్ములు. వారిలో లీలాదేవి కరంబుడికి కూతురిగా జన్మించింది. ఆ కూతురి పేరే మహిషి. కానీ ఆ అన్నదమ్ములిద్దరికి పుత్ర సంతానం లేదు. కాబట్టి వారిద్దరు కలిసి ఘోర తపస్సు చేయడం మొదలు పెట్టారు. కరంబుడు పంచనదం అనే ఒక ప్రదేశంలో నదిలోకి దిగి పీక లోతు వరకు మునిగి తపస్సు చేయడం మొదలు పెట్టాడు. రంభాసుడు రసాల వృక్షం దగ్గర పంచాగ్ని మధ్యలో, పంచాగ్ని అంటే తన చుట్టూ 4 వైపులా మంటలు పెట్టుకుని పైనుంచి సూర్యుడు బగబగా వెలుగుతుంటే మధ్యలో ఉండి తపస్సు చేయడం. అలా తన చుట్టూ 4 మంటలు పెట్టుకుని పైన సూర్యుడు అత్యంత వేడిగా వెలుగుతుంటే రంభుడు బ్రహ్మదేవుడికి తపస్సు చేయడం మొదలు పెట్టాడు. అలా త్రిలోకాలను ఏరే కొడుకు కావాలని ఇద్దరు కఠోరమైన తపస్సు చేయడం మొదలు పెట్టారు. అప్పుడు ఇంద్రుడికి వారికి కొడుకు జన్మిస్తే తన పదవికి ముంపు వస్తుందని కరంబుడు చేస్తున్న నదిలోకి దిగి కరంబుడిని నీళ్లలోకి లాక్కెళ్లి చంపేశాడు. అప్పుడు తన సోదరుడైన రంభుడికి పట్టలేని కోపం వచ్చి బ్రహ్మదేవుడు ఎంతకీ ప్రత్యక్షం కాకపోవడంతో ఒక కత్తిని తీసుకొని తన శిరస్సును ఖండించుకున్నాడు. అప్పుడు ఆ మంటల్లో నుంచి అగ్నిదేవుడు ప్రత్యక్షమై, రంభాసుర, నువ్వు త్రిలోకాలను ఏరగలిగే పుత్రుడు కోసం కఠోరమైన తపస్సు చేశావు, కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోయేటప్పుడు ఏ స్త్రీని చూసి నీకు అత్యంత కామం కలుగుతుందో ఆ స్త్రీ వల్ల ఈ 3 లోకాలను ఏరగలిగే అత్యంత పరాక్రమవంతుడు పుడతాడు, ఇక నువ్వు వెళ్ళు అని చెప్పి అక్కడి నుంచి అగ్నిదేవుడు మాయమయ్యాడు. అప్పుడు రంభుడు అత్యంత ఆనందంతో వెళ్తూ ఉండగా కొంతమంది యక్షులు, యక్షిణీలు ఉద్యానవనంలో విహరిస్తూ ఉంటారు. అందులో ఒక యక్షుడికి యక్షిణి ప్రియురాలుగా ఉంటుంది. ఆ యక్షిని ఒక గేదె రూపంలో తన కామ కోరికను తీర్చుకోవాలని ఒక మహిషి రూపంలోకి మారిపోయింది. తన ప్రియుడైన యక్షుడు కూడా మహిషి రూపంలోకి మారిపోతూ ఉండగా అటుగా వెళ్తున్న రంభుడు ఆ యక్షిని చూసి అత్యంత కామంతో తను కూడా మహిషి రూపంలోకి మారిపోయి ఆ యక్షినితో రతిక్రీడ జరుపుతాడు. దాంతో ఆ యక్షిని గర్భవతి అవుతుంది. రంభాసురుడి కుమారుడు యక్షిని గర్భంలో ఉన్నాడు కాబట్టి యక్షిని రంభాసురుడు తన మందిరానికి తీసుకొని వెళ్తాడు. కొద్దిసేపటి తర్వాత యక్షిని ప్రియురాలైన యక్షుడు యక్షిని దగ్గరికి వెళ్లి, నిన్ను నేను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తా పదా అని అడుగుతాడు. కానీ దానికి యక్షిని ఒప్పుకోదు. తెలుసో తెలియకో నేను రంభాసురుడి వల్ల గర్భవతిని అయ్యాను, కాబట్టి నేను నీతో రాలేను అని చెప్పి ఆ యక్షుడిని తిరస్కరిస్తుంది. దాంతో యక్షుడికి పట్టలేని కోపం వచ్చి ఒక కత్తి తీసుకొని రంభాసురుడిని చంపేస్తాడు. అప్పుడు ఆ రంభాసురుడిని చితి పేర్చి దహనం చేస్తుండగా మహిషి రూపంలో ఉన్న ఈ యక్షిని ఆ చితిమంటలోకి దూకేస్తుంది. సరిగ్గా ఆమె చితిమంటల్లో దూకుతూ ఉండగా ఆమెకి ప్రసవం జరిగి ఆమె ఒక పిల్లవాడిని కంటుంది. ఆ పిల్లవాడి పేరే మహిషాసురుడు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మహిషాసురుడు పుట్టే సమయానికి తన తల్లి తండ్రి చనిపోయారు. మరి మహిషాసురుడికి మహిషి ఎలా సోదరి అయ్యింది అని అంటే, కరంబుడికి ఆల్రెడీ లీలాదేవి కూతురుగా జన్మించింది. కరంబుడి సోదరుడు రంభుడు కాబట్టి మహిషాసురుడికి మహిషి సోదరి అయ్యింది. చాలా మంది మహిషాసురుడికి మహిషి చెల్లెలవుతుందని అనుకుంటారు, కానీ మహిషాసురుడు పుట్టక ముందే మహిషి జన్మించింది కాబట్టి మహిషాసురుడికి మహిషి అక్క అవుతుంది, కానీ సొంత అక్క కాదు, కజిన్ సిస్టర్ అవుతుంది.
ఆ తరువాత మహిషాసురుడు త్రిలోకాధిపత్యం కోసం బ్రహ్మదేవుడికి కఠోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు మహిషాసురుడు బ్రహ్మదేవునితో, నాకు ఒక స్త్రీతో తప్ప లోకంలో ఎవరితో చావు రాకూడదని ఒక వరాన్ని తీసుకున్నాడు. మహిషాసురుడికి స్త్రీలంటే అంత చులకన భావం. ఆ తరువాత వర ప్రభావం వల్ల మహిషాసురుడు లోకాలన్నీ చిన్నభిన్నం చేయడం మొదలుపెట్టాడు. ఆ తరువాత జగన్మాత అయినటువంటి ఆ అమ్మవారు మహిషాసురుడిని సంహరించి మహిషాసుర మర్దిని అయ్యింది. ఈ స్టోరీ చాలా మందికి తెలిసిన విషయమే. మహిషాసురుడు చనిపోయాడు కాబట్టి తన సోదరి అయిన మహిషికి చాలా కోపం వచ్చి తను కూడా బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేయడం మొదలుపెట్టింది. మళ్ళీ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మహిషిని ఏం వరం కావాలో కోరుకోమని చెప్పాడు. అప్పుడు మహిషి నాకు చావులేని వరం కావాలి అని కోరుకుంది. కానీ దానికి బ్రహ్మదేవుడు ఒప్పుకోకుండా, ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి చనిపోవాల్సిందే, అంతెందుకు నేను కూడా నా అవతారాన్ని చాలిస్తాను, ఆ వరాన్ని కాకుండా ఇంకేదైనా వరాన్ని కోరుకో అని అడుగుతాడు. అప్పుడు మహిషి బాగా ఆలోచించి బ్రహ్మదేవుణ్ణి 3 కోరికలు కోరుతుంది. అందులో మొదటి కోరిక ఏంటంటే, నా రోమకూపాల నుంచి నేను కావాలనుకున్నప్పుడు నాకు కావాల్సినంత రాక్షస సైన్యం పుట్టాలి అని. రెండవ కోరిక బాగా ఆలోచించి నాకు మరణం అంటూ సంభవిస్తే అది హరిహర సుతుడి ద్వారా మాత్రమే సంభవించాలి అని కోరుకుంటుంది. మూడవ కోరికగా, ఒకవేళ అప్పటికీ మరణం అంటూ సంభవిస్తే నేను భూలోకానికి నా అంతటా నేనుగా వచ్చినప్పుడు మాత్రమే సంభవించాలి, మరి ఏ లోకాల్లో కూడా సంభవించకూడదు అని కోరుకుంటుంది. దానికి బ్రహ్మదేవుడు తదాస్తు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. బ్రహ్మదేవుడు వెళ్లిపోయాక మహిషి తన మనసులో చిన్నగా నవ్వుకుంటూ, బ్రహ్మదేవుడు చావులేని వరాన్ని ఇవ్వనన్నాడు, కానీ నేను ఇండైరెక్ట్ గా చావులేని వరాన్ని కోరుకున్నాను. హరికి హరుడికి కుమారుడు ఎలా పుడతాడు? వారిద్దరూ మగవారు కదా. ఒకవేళ పుట్టినా కానీ నేను నా అంతటా భూలోకానికి వెళ్తేనే కదా నాకు మరణం వస్తుంది, నా అంతటా నేనుగా భూలోకానికి ఎందుకు వెళ్తాను అని చిన్నగా నవ్వుకుంది. ఇక చావులేని వరాన్ని తీసుకున్నానని దిక్పాలకులందరినీ ముప్పు తిప్పలు పెట్టి స్వర్గలోకానికి వెళ్లి ఇంద్రుడితో సహా అందరినీ బయటికి పంపించేసి ఇక దేవతలందరికీ నేనే రాజుని రాణిని అని విర్రవీగడం మొదలుపెట్టింది. అప్పుడు ఇంద్రాది దేవతలందరూ కలిసి పరమేశ్వరుడి దగ్గరికి విష్ణువు దగ్గరికి వెళ్లి, స్వామి, మహిషి మీ ఇద్దరికి పుట్టే సంతానం వల్లే మరణిస్తాననే వరాన్ని పొందింది, మీ ఇద్దరికి పుత్రుడు ఎలా పుడతాడు, అది ఎలా సాధ్యమవుతుంది స్వామి అని అడిగారు. దానికి పరమేశ్వరుడు విష్ణువు నవ్వుకొని, ఆ విషయాన్ని మేము చూసుకుంటాం, మీరు నిశ్చింతంగా వెళ్ళండి అని చెప్పి వాళ్ళని పంపించేస్తాడు. క్షీరసాగర మదనం జరిగినప్పుడు మొట్టమొదటగా హాలహాలం వస్తుంది. అప్పుడు శివుడు హాలహాలాన్ని తాగేసి తిరిగి కైలాసానికి వెళ్లిపోతాడు. క్షీరసాగర మదనం చివరిలో అమృతం వచ్చి ఆ అమృతాన్ని విష్ణువు రాక్షసులకు అందకుండా తను మోహిని అవతారం ఎత్తి దేవతలకు మాత్రమే అందేలా చేస్తాడు. ఆ మోహిని అవతారాన్ని చూసిన నారదుడు కైలాసానికి వెళ్లి పరమశివుడితో, పరమేశ్వర, మీరు హాలహాలాన్ని తాగి కైలాసానికి వచ్చేశారు, కానీ చివరిలో అమృతం పుట్టింది. ఆ అమృతాన్ని నారాయణుడు మోహిని రూపంలో అందరికీ పంచిపెట్టాడు. ఆ మోహిని అంతటి అందగత్తెను నేను ఈ లోకంలోనే చూడలేదు, అంతటి అందగత్తె ఈ లోకంలో కూడా ఉండదు అని చెప్పాడు. అప్పుడు పరమశివుడు చిన్నగా నవ్వుకొని, ఈ లోకంలో అందరికంటే సౌందర్యవంతురాలు నా భార్య పార్వతీదేవి, అంతకంటే సౌందర్యవంతురాలు ఎక్కడుంటుంది నారదా అని చెప్పాడు. దానికి నారదుడు ఒప్పుకోకుండా, లేదు స్వామి, ఈ లోకంలో అందరికంటే సౌందర్యవంతురాలైన మోహిని రూపాన్ని చూశాను అని పదే పదే పరమేశ్వరుడికి చెప్పుకోవచ్చాడు. ఎందుకంటే నారదుడికి తెలుసు, లోక కళ్యాణం జరగాలంటే శివుడు విష్ణువు యొక్క మోహిని రూపాన్ని చూడాల్సిందే అని. సరే అని పరమశివుడు వైకుంఠానికి బయలుదేరాడు. పరమశివునితో పాటు పార్వతీదేవి కూడా వెళ్ళింది. పార్వతీదేవితో పాటు ప్రమదగణాలు అన్ని బయలుదేరాయి. అప్పుడు పరమశివుడు విష్ణువుతో, మీరు మోహిని అవతారాన్ని తీసుకున్నారట, ఒక్కసారి ఆ అవతారాన్ని నాకు కూడా చూపించండి, నేను కూడా ఆ మోహిని అవతారాన్ని చూస్తాను అని చెప్పాడు. దానికి విష్ణువు చిన్నగా నవ్వుకొని, అవన్నీ ఇప్పుడు ఎందుకులే అని చిన్నగా మాటల్లో పెట్టి ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు. కొద్దిసేపటి తర్వాత పరమశివుడు ఒక తోట వైపు చూస్తే అక్కడ దివ్యమైన రూపంతో ఒక అందమైన యువతి కనిపించింది. ఆ రూపమే విష్ణుమూర్తి తీసుకున్న శివమోహిని రూపం. శివుడు వెంటనే ఆమెను చూసి ఆ సౌందర్య రూపం వైపు పరిగెత్తాడు. ఆ మోహిని కూడా తన సౌందర్యాన్ని ప్రదర్శిస్తూ శివుడి నుంచి దూరంగా పరిగెడుతుంది. శివుడు కూడా తన వెనకాలే వెళ్తున్నాడు. ఇదంతా పార్వతీదేవి అక్కడ కూర్చొని చూస్తూ చిన్నగా నవ్వుతుంది. ఎందుకంటే ఆ మోహిని రూపంలో పార్వతీదేవి కాన్షియస్ కూడా ఉంది కాబట్టి. కొంచెం ముందుకు వెళ్ళాక శివుడు ఆ మోహిని యొక్క కేశాలు పట్టుకొని లాగి శివుడు ఆ మోహిని కౌగిలించుకున్నాడు. కానీ ఆ మోహిని శివుణ్ణి వదిలించుకొని మళ్ళీ పరిగెత్తడం మొదలుపెట్టింది. శివుడు కూడా మళ్ళీ తన వెనకాల పరిగెడుతూ ఉండగా శివుడికి ఒక చోట వీరేస్ఖలనం జరిగింది. పరమశివుడికి ఇదంతా ముందే తెలుసు, ఇదంతా లోక కళ్యాణం కోసం జరుగుతుంది అని. కాబట్టి ఏమీ ఆలోచించకుండా వెంటనే వెనక్కి తిరిగి వచ్చేశాడు. విష్ణువు కూడా శివమోహిని రూపాన్ని వదిలేసి తను కూడా తిరిగి వెనక్కి వచ్చేశాడు. శివుణ్ణి మోహింపచేసింది కాబట్టి శివమోహిని రూపం అని పేరు వచ్చింది. కానీ విష్ణువు ఆ రూపాన్ని పార్వతీదేవి అనుగ్రహంతో మాత్రమే తీసుకున్నాడు. ఎందుకంటే శివుణ్ణే మోహింపజేసింది అని అంటే అది ఒక పార్వతీదేవికి మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే శివుడు మన్మధుడినే భస్మం చేసినవాడు కాబట్టి. అప్పుడు శివుని యొక్క వీరస్థానం నుంచి పుట్టిన శక్తే మోహిని నందన శాస్త. ఆ శక్తికే పరమశివుడు పూతనందనుడు అని పేరు పెట్టాడు. ఇది అయ్యప్ప స్వామి యొక్క మరొక అవతారం.
చాలా మంది అనుకుంటారు, శివుడేంటి, శివుడు ఒక అమ్మాయి వెనుక పరిగెత్తడం ఏంటి, శివుడికి వీరస్ఖలనం జరగడం ఏంటి అని చాలా మంది చెడుగా ఆలోచిస్తారు. కానీ మహిషి అనే ఒక పెద్ద రాక్షసి చనిపోవాలంటే హరిహరులకు సుతులు పుట్టాలి కాబట్టే ఇదంతా చేయవలసి వచ్చింది. ఇదంతా వారు తెలియకుండా ఏమీ చేయలేదు. ఇది వారికి తెలుసు, లోక కళ్యాణం కోసం జరుగుతున్న కథ అని. నిజానికి మహిషి అనే రాక్షసి బతికి గనక ఉండుంటే ఈ లోకాలన్నీ ఇలా ఉండేవి కావు. ఇప్పుడు కలియుగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. నేపాల దేశానికి పలింజవర్మ అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు కాళికాదేవికి మహాభక్తుడు. ఆ మహాభక్తుడు ఒకసారి చావులేని వరాన్ని పొందాలనుకుని 108 మంది కన్యలను బలిస్తే చావులేని వరాన్ని పొందొచ్చు అని అనుకుని ఎక్కడ కన్య కనబడితే ఆ కన్యను తీసుకొచ్చి బంధించడం మొదలుపెట్టాడు. అలా 107 మందిని తీసుకొని వచ్చాడు. 108వ కన్యను తీసుకొని వచ్చి బలిద్దాం అని అనుకున్నప్పుడు ఆ 108వ కన్య పార్వతీదేవికి మహాభక్తురాలు. అప్పుడు ఆ 108వ కన్య పార్వతీదేవితో, తల్లి నువ్వే నన్ను కాపాడాలి అని తన గోడును మొరపెట్టుకుంది. అప్పుడు పార్వతీదేవి అయ్యప్ప స్వామిని పిలిచి నా భక్తురాలని కాపాడు అని చెప్తుంది. అప్పుడు ఆ స్వామి కిందకి దిగి వచ్చి, పలింజవర్మను చంపకుండా నువ్వు చేసేది తప్పు, పుట్టిన ప్రతి జీవి మరణించవలసిందే, కాబట్టి నువ్వు చేసే ప్రయత్నాన్ని ఇప్పుడే వదిలేయి అని చెప్తాడు. ఆ స్వామి చెప్పడంతో పలింజవర్మ మారిపోయి ఆ 108 మంది కన్యలని వదిలేస్తాడు. కానీ ఆ స్వామి తన కోసం తన దగ్గరికి వచ్చాడని ఆ స్వామిని ఒక వరాన్ని అడిగాడు. స్వామి, నాకు పుష్కల అనే ఒక కూతురు ఉంది, ఆ కూతుర్ని మీరు వివాహం చేసుకోవాలి అని కోరుతాడు. దానికి స్వామి తదాస్తు అని చెప్పి పుష్కలను వివాహం చేసుకుంటాడు. కొంతకాలం తర్వాత పెంచలవర్మ అనే ఒక రాజు వేటకని బయటకు వెళ్లి దారి తప్పి ఒక కొండపైకి వెళ్తాడు. ఆ కొండపైన భూతప్రేత పిశాచాలని తన వెంట పడతాయి. అప్పుడు ఆ రాజు పరమశివుని ప్రార్థిస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు అయ్యప్ప స్వామిని నా భక్తుని కాపాడు అని చెప్తాడు. అప్పుడు ఆ స్వామి వచ్చి పించకవర్మను రక్షిస్తాడు. అప్పుడు ఆ రాజు కూడా తన కోసం వచ్చాడని ఒక వరాన్ని అడిగి, స్వామి నాకు పూర్ణ అనే ఒక కూతురుంది, తనను మీరు వివాహం చేసుకోవాలని కోరుతాడు. దానికి కూడా తదాస్తు అని చెప్పి ఆ స్వామి పూర్ణాదేవిని కూడా వివాహం చేసుకుంటాడు. అలా పుష్కల పూర్ణాదేవి ఇద్దరు కలియుగంలో కూడా స్వామి దగ్గరికి చేరుకుంటారు. పూర్ణ పుష్కలాదేవిని స్వామి అంతకుముందు అవతారంలోనే వివాహం చేసుకుంటాడు. కానీ అది చాలా పెద్ద స్టోరీ. ఆ స్టోరీ అంతా మనం తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం. అప్పుడు పుష్కల తండ్రి అయిన పలింజుడికి పూర్ణాదేవిని వివాహం చేసుకున్న సంగతి తెలిసి, నా కూతుర్ని వివాహం చేసుకుని నువ్వు మళ్ళీ మరొక వివాహం చేసుకుంటావా అని కోపంతో, నువ్వు 12 ఏళ్ల పాటు ఈ భూమి మీద మానవుడిగా సంచరించు అని చెప్పి ఒక శాపాన్ని స్వామికి పెడతాడు. అప్పుడు స్వామి మణికంఠుడి అవతారంలో మళ్ళీ భూమిపైకి వస్తాడు. ఇక్కడ చాలా మంది స్వామి భూమిపైకి వచ్చింది మహిషిని చంపడానికి అని అనుకుంటారు. కానీ మహిషి సంహారం ఎప్పుడో జరిగిపోయింది. స్వామి కలియుగంలో మణికంఠుడి రూపంలో వచ్చాడు. మరి మణికంఠుడి రూపంలో స్వామి ఎందుకు వచ్చాడంటే, 10వ శతాబ్దంలో శివకేశవ భేదాలు జరిగి చాలా గొడవలు జరుగుతుండేవి. శివకేశవ భేదాలు అంటే శివుణ్ణి పూజించిన వారు విష్ణువుని పూజించవద్దని, విష్ణువుని పూజించిన వారు శివుణ్ణి పూజించవద్దు అని చాలా గొడవలు జరిగింది. గొడవలే కాకుండా శివభక్తులు విష్ణు భక్తులని, విష్ణు భక్తులు శివభక్తులని చంపుకోవడం మొదలుపెట్టారు. వీటన్నిటిని ఆపడానికి అయ్యప్ప స్వామి మణికంఠ అవతారంలో వచ్చాడు. పందల రాజ్యాన్ని రాజశేఖర వర్మ అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు పరమశివుడికి మహాభక్తుడు. ఆ రాజు యొక్క భార్య విష్ణు భక్తురాలు. ఒక రోజు రాజు గుర్రం పైన వేటకు వెళ్తుంటే ఆ రాజుకి ఒక చిన్న పిల్లాడు ఏడుస్తున్న శబ్దం వినిపించింది. వెంటనే ఆ రాజు ఆ పిల్లాడి దగ్గరికి వెళ్లి ఆ పిల్లాన్ని ఇంటికి తీసుకుని వెళ్తాడు. అప్పటికే ఆ పిల్లవాడి మెడలో ఒక మణితో కూడిన హారం ఉంటుంది. అది మెడకుంటుంది. అందువల్లే ఆ స్వామిని మణికంఠుడు అని పిలుస్తారు. అయ్యప్ప అనే పేరు కూడా అంతవరకు రాలేదు. కొంతకాలానికి ఆ స్వామి పెరిగి పెద్దయి విద్యాభ్యాసాలన్నీ నేర్చుకున్నాడు. రాజ్యంలో ఆ స్వామిని చూసి ఇంతటి ప్రతిభావంతుడే మాకు రాజు కావాలని అందరూ కోరుకున్నారు. కానీ ఆ సంస్థానంలో మహామంత్రికి మణికంఠ స్వామి రాజు అవడం ఇష్టం లేక స్వామి పైన క్షుద్రప్రయోగం చేపించాడు. దాంతో మణికంఠ స్వామి యొక్క శరీరం మొత్తం నల్లగా మారిపోయి లేవలేని స్థితికి వచ్చాడు. ఎంతో మంది వైద్యులు ప్రయత్నించినా ఆ వ్యాధి నయం కాలేదు. చివరికి ఒక వృద్ధ వైద్యుడు వచ్చి నేను నయం చేస్తానని చెప్పి తలుపులు దగ్గరికి వేసి తన చేతితో స్పృశించాడు. వెంటనే మణికంఠ స్వామికి నలుపు వర్ణం అంతా పోయి దివ్యమైన రూపానికి వచ్చేశాడు. ఆ వృద్ధుడి రూపంలో వచ్చిన వైద్యుడు ఎవరో కాదు, పరమశివుడే. ఆ తర్వాత కొంతకాలానికి రాణిగారికి ఇంకొక కొడుకు పుట్టాడు. ఆ పిల్లవాడు కొంచెం పెద్దగా అవ్వగానే ఈ మంత్రి వెళ్లి రాణిగారితో, అమ్మ అందరూ జనాలు మణికంఠుడే రాజవుతాడు అని చెప్తున్నారు, అలా మణికంఠుడే రాజవుతే నీ కడుపున పుట్టిన పిల్లాడి పరిస్థితి ఏంటి అని ఒక పుల్ల వేశాడు. కొంతకాలానికి రాణిగారికి ఒక వ్యాధి వస్తుంది. అప్పుడు వైద్యులకు మంత్రి కొంత డబ్బును ఇచ్చి పులిపాలు తాపిస్తేనే ఆ వ్యాధి నయమవుతుందని చెప్పమని చెప్పాడు. వైద్యులు కూడా రాజుతో అలానే చెప్పారు. కానీ పులిపాలు పిండి తీసుకొచ్చేది ఎవరు అని రాజుకి ఎక్కలేని బాధ వేసింది. అప్పుడు మంత్రి ఇదే అనువుగా తీసుకొని మహారాజుతో, రాజా మీరు మీ తర్వాత మణికంఠుని రాజుగా చేద్దాం అని అనుకుంటున్నారు. ఒక రాజుకు కావాల్సింది ధైర్య పరాక్రమాలు, కాబట్టి మణికంఠుని పంపించండి అని చెప్తాడు.
ఆ మాటలు విన్న మణికంఠుడు, నాన్నగారు మీరేమీ బాధపడద్దు, నేను వెళ్లి ఆ పాలు తీసుకొని వస్తాను అని అడవికి బయలుదేరాడు. అప్పుడు ఇంద్రాది దేవతలు అందరు కలిసి, స్వామి నువ్వు మహిషి సంహారం చేయడం వల్లే మా సింహాసనాలు మాకు దక్కాయి, కాబట్టి మేమందరం పులులాగా మారిపోతాం, నువ్వు మా దగ్గరే పాలు తీసుకొని వెళ్లి మీ తల్లిగారికి ఇవ్వు అని అందరూ పులులుగా మారిపోయారు. అప్పుడు మణికంఠుడు ఆ పులుల మీద ఎక్కి తిరిగి రాజ్యానికి వెళుతూ ఉండగా దారిలో తనకి శబరి కనిపిస్తుంది. కానీ ఆ శబరి రామాయణంలో ఉన్న శబరి కాదు, వారి వంశానికి సంబంధించిన శబరి. ఎందుకంటే రామాయణంలో ఉన్న శబరి తన తనువుని ఆ కాలంలో చాలించి దేవతాలోకాలకు వెళ్ళిపోయింది. కాబట్టి రామాయణ కాలంలో ఉన్న శబరి ఈ శబరి ఒకటి కాదు. అలా ఆ శబరి మోక్షం కోసం తపస్సు చేస్తూ ఉండగా మణికంఠుడు మోక్షాన్ని ప్రసాదిస్తూ ఉంటే శబరి ఒక కోరిక అడిగింది. స్వామి నేను ఎక్కడ కూర్చొని మోక్షం కోసం తపస్సు చేస్తున్నాను, మీరు ఆ కొండ పైన కొలువై ఉండి నన్ను ధన్యురాలి చేయండి అని కోరుకుంది. దానికి ఆ స్వామి తదాస్తు అని చెప్పాడు. అలా శబరి కొండ మీద తపస్సు చేసింది కాబట్టి, అప్పట్లో కొండని గిరి అని పిలిచేవారు కాబట్టి ఆ కొండ శబరిగిరిగా మారిపోయింది. భూలోకానికి వచ్చిన మణికంఠుడి దగ్గరికి మనం ఇంతకుముందు చెప్పుకున్న కథలో మహిషి చనిపోయిన తర్వాత మహిషి శరీరం నుంచి ఒక దివ్య తేజస్సు వచ్చి తనని వివాహం చేసుకోమని చెప్తే ఆ స్వామి భూలోకంలో అవతారంగా వెలిసిన తర్వాత పెళ్లి చేసుకుంటాడని చెప్తాడు కదా. అలా మహిషిలో నుంచి వచ్చిన ఒక స్త్రీ మణికంఠుడి దగ్గరికి వచ్చి, స్వామి మీరు భూమిపైన అవతారాన్ని తీసుకున్నారు, ఇక నన్ను వివాహం చేసుకోండి అని చెప్తుంది. అప్పుడు మణికంఠ స్వామి, నేను ఈ అవతారంలో నైష్టిక బ్రహ్మచారిని కాబట్టి నేను ఇప్పుడు వివాహం చేసుకోవడం కుదరదు అని చెప్తాడు. కానీ ఆ స్త్రీ ఒప్పుకోకుండా, లేదు లేదు మీరు నాకు మాట ఇచ్చారు, ఎలాగైనా మీరు నన్ను వివాహం చేసుకోవాల్సిందే అని అడుగుతుంది. అప్పుడు మణికంఠ స్వామి, నేను ఈ శబరిమల కొండపైన కొలువై ఉంటాను, ఎప్పుడైతే నా దగ్గరికి కన్యాస్వాములు రారో అప్పుడు నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని చెప్తాడు. కానీ ఇప్పటి వరకు కన్యాస్వామి వెళ్లకుండా ఆ గుడి లేదు. ఆ గుడిలో శరణ్ గుత్తి అని ఒక ప్రదేశం ఉంది. అక్కడికి కొత్తగా వెళ్లిన ప్రతి కన్యాస్వామి ఒక బాణాన్ని గుచ్చుతాడు. మనం వెళ్లి చూస్తే ప్రతి సంవత్సరం ఆ శరణ్ గుత్తి ప్రదేశం అంతా నిండిపోయి ఉంటుంది. కానీ మహిషి మాత్రం మల్లికాంబ లేదా మాలికా పురోత్తమ్మ అనే అవతారంలో ఆ గుడిలోనే ఉంది. అలా పులిపాలను తీసుకెళ్లి తన తండ్రి గారికి ఇస్తాడు. అప్పుడు తండ్రి గారు మణికంఠుడిని రాజ్యాన్ని పరిపాలించమని అడిగితే మణికంఠుడు దానికి నిరాకరించి, నేను శబరిగిరి పైన కొలువై ఉంటాను, అందరూ శివకేశవ భేదాలు లేకుండా చక్కగా జీవించండి అని చెప్పి తనకు తొడిగిన ఆభరణాలన్నీ తిరిగి ఇచ్చేసి ప్రతి మకర సంక్రాంతికి ఈ ఆభరణాలను తీసుకొని వచ్చి నాకు అలంకరించి నన్ను చూసి తృప్తిపడండి అని చెప్పి స్వామి శబరిపీఠానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పరశురాముల వారు వచ్చి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ తరువాత స్వామివారు వాడిన ఆయుధాలన్నింటినీ రహస్యంగా ఆ 18 మెట్ల కింద దాచిపెట్టి ఆ ఆయుధాల పైన 18 మెట్లను కట్టారు. కాబట్టి ఆ 18 మెట్లను ఎక్కాలంటే స్వామి నైష్టిక బ్రహ్మచారి కాబట్టి 41 రోజులు బ్రహ్మచర్యాన్ని తీసుకున్న వారు మాత్రమే ఆ 18 మెట్లను ఎక్కాలి. ఎవరు పడితే వారు ఎక్కడానికి వీల్లేదు. అలాంటి శక్తులన్నీ ఉన్నాయి కాబట్టే శబరిమల కొండపైకి స్త్రీలని రాకూడదు అని చెప్పారు. తర్వాత అసలు అయ్యప్ప స్వామి అవతారం ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి అవతారాన్ని కేరళ వర్మ అవతారం అని, అయ్యన్నార్ అవతారం అని కూడా పిలుస్తారు. ఒకసారి ఉదయనుడు, పుడుచ్చేరి మల్లన్, మండన్ అనే 3 బందిపోటు దొంగలు కేరళ రాష్ట్రాన్ని విపరీతంగా దోచుకోవడం మొదలుపెట్టారు. దొరికిన ఆడవారినల్లా మానభంగం చేసుకుంటూ కనిపించిన పురుషుల్ని చిత్రహింసలు పెడుతూ చంపేవారు. అలా కేరళ రాజ్యాన్ని మొత్తాన్ని చిత్రహింసలు పెట్టేవారు. ఆ సమయంలో కేరళ రాజ్యానికి పండల రాజు అనే ఒక రాజు ఉండేవాడు. ఆ 3 బందిపోటు దొంగల్లో ఒక దొంగ అయిన ఉదయనుడు ఆ రాజు యొక్క కూతుర్ని తీసుకెళ్లి ఇంజిప్పారా అనే కోటలో పెట్టాడు. ఆ తర్వాత ఉదయనుడు పండల రాజ్యం మీదకి ఎన్నోసార్లు యుద్ధానికి వెళ్ళాడు. కానీ ఏ యుద్ధంలోనూ తను గెలవలేకపోయాడు. అప్పుడు కొంతమంది శబరిమలలో అయ్యప్ప స్వామి గుడి ఉంది, ఆ గుడిని నువ్వు కొల్లగొట్టే వరకు ఆ రాజ్యం పైన విజయాన్ని సాధించలేవు అని చెప్తారు. వెంటనే ఉదయనుడు ఆ గుడికి వెళ్లి అక్కడి పూజారి తలను నరికేసి అయ్యప్ప స్వామి విగ్రహాన్ని విరగొట్టేసి ఆ గుడిని మొత్తం ధ్వంసం చేశాడు. తల తీసిన పూజారికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడి పేరు శంకరన్. కానీ ఆ కుమారుడు బందిపోటు దొంగలను ఏమీ చేయలేక ఆ స్వామిని ప్రసన్నం చేసుకోవడం కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అలా 12 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత స్వామి ఆకాశంలో నుంచి మాట్లాడుతూ, శంకరన్, బందిపోటు దొంగ అయిన ఉదయన్ రాజకుమార్తెను తీసుకెళ్లి ఒక చెరసాలలో బంధించాడు, నువ్వు ఎలాగైనా వెళ్లి ఆమెను వివాహం చేసుకో, అప్పుడు నేను మీ ఇద్దరికి జన్మిస్తాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న శంకరన్ ఎంతో సంతోషంగా ఉదయన్ దగ్గరికి వెళ్లి, నేను పండల రాజ్యంలో పనిచేసేవాడిని, కానీ మీ ధైర్య పరాక్రమాలు విని మీ దగ్గర పనిచేయడానికి వచ్చాను, నాకు ఏదైనా పని ఉంటే ఇప్పించండి అని అడుగుతాడు. దానికి ఉదయన్ బాగా సంతోషించి ఆ రాజకుమార్తెను బంధించిన చెరసాలకు కాపరిగా నియమిస్తాడు. అప్పుడు శంకరన్ ఆ రాజకుమార్తెకు జరిగిందంతా చెప్పి మనం ఎలాగైనా వివాహం చేసుకోవాలని, అప్పుడు ఆ స్వామి మనకు జన్మిస్తాడని తనని తీసుకెళ్లి ఒక పెద్ద అడవిలోకి వెళ్తాడు. తర్వాత వారిద్దరూ వివాహం చేసుకుంటారు. అప్పుడు వారిద్దరికి ఒక పుత్రుడు జన్మిస్తాడు. ఆయనే అయ్యప్ప స్వామి. ఆయన్నే అయ్యన్నార్ అని పిలుస్తారు. కొంతకాలానికి ఆ స్వామి పెరిగి పెద్దై మహాపరాక్రమవంతుడు అయ్యాడు. ఆ తర్వాత అయ్యన్నార్కి తన తండ్రి అయిన శంకరన్ జరిగిందంతా చెప్తాడు. అది విన్న అయ్యన్నార్ తన తాత అయిన పండలరాజు దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు పండలరాజు అయ్యన్నార్ పరాక్రమాలను చూసి ఆయనకి పట్టాభిషేకం చేసి కేరళ వర్మ అనే బిరుదుని ఇస్తాడు.
ఆ తర్వాత ఆ ముగ్గురు బందిపోటు దొంగల్ని సంహరిస్తానని స్వామి అడవికి బయలుదేరాడు. అలా బయలుదేరి వెళ్తూ ఉండగా మొట్టమొదటగా స్వామికి వావర్ అనే ఒక గజ దొంగ ఎదురయ్యి స్వామిని దోచుకోవాలని ప్రయత్నిస్తాడు. అప్పుడు స్వామి వావర్తో యుద్ధం చేసి వావర్ని ఓడిస్తాడు. అప్పుడు స్వామి యొక్క పరాక్రమాన్ని చూసి వావర్, స్వామి నేను మీకు అంగరక్షకుడిగా ఉండిపోతాను అని శరణు వేడుకున్నాడు. ఆ వావర్ స్వామినే ఇప్పటికీ మనం శబరిమల అయ్యప్ప స్వామి గుడిలో చూస్తాము. ఆ తర్వాత స్వామి బందిపోడు దొంగలందరినీ సంహరించాడు. అప్పుడు జనమందరూ సంతోషపడి నువ్వే మా అయ్యప్ప స్వామి అని స్వామిని కీర్తించడం మొదలుపెట్టారు. అలా స్వామికి అయ్యప్ప స్వామి అని పేరు వచ్చింది. తరువాత కేరళవర్మ అవతారంలో ఉన్న అయ్యప్ప స్వామి పండలరాజుని తీసుకొని వచ్చి ఆ ధ్వంసమైన అయ్యప్ప గుడిని తన చేతులతో తనే ఆ గుడిని పునర్నిర్మించాడు. ఆ తర్వాత కేరళవర్మ కొన్ని రోజులకి మణికంఠ స్వామి విగ్రహంలోకి ఒక జ్యోతిలాగా లీనమయ్యాడు. అదే మొట్టమొదటిసారి కనిపించిన మకర జ్యోతి. చాలా మంది ఈ అవతారాలన్నీ తెలియక ఎన్నో యుగాలకు ముందు జరిగిన అవతారాల్ని కలియుగంలో జరిగిన అవతారాలు అన్ని కలిపి ఒకటే అని నమ్ముతారు. కానీ స్వామి చాలా అవతారాలలో భూమి మీదకి వచ్చాడు. సో ఇది ఫ్రెండ్స్ అయ్యప్ప స్వామి యొక్క పూర్తి చరిత్ర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.